ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఆశా వర్కర్ల డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పి ఎన్నికలయ్యాక గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లను పూర్తిగా విస్మరించిందని, ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆశా వర్కర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మెదక్ జిల్లా అధ్యక్షురాలు సమత డిమాండ్ చేశారు. చేగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆశా వర్కర్లు వినూత్న నిరసన చేపట్టారు. వారి డిమాండ్లను తెలియజేస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వైద్యాధికారి డాక్టర్ అనిల్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సమత మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, ఆశా వర్కర్లకు 18,000 వేతనాన్ని అందించాలని వారు డిమాండ్ చేశారు. గత 2 నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఆశా వర్కర్లపై ప్రభుత్వం చిన్నచూపు తగదని, వెంటనే ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అన్నింటినీ కూడా ప్రజలకు చేరవేస్తూ అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు సేవలు అందిస్తున్నామని ఆమె తెలిపారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మెదక్ జిల్లా అధ్యక్షురాలు సమత, సత్తెమ్మ, లావణ్య, శేఖమ్మ, భూదేవి, లక్ష్మి, అరుణ, సుశీల, రేణుక తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ మెదక్ డిస్టిక్ అధ్యక్షురాలను, రాష్ట్ర ఉపాధ్యక్షురాలను. మాకు గత 2 నెలలుగా పారితోషికం రాలేదు ఆశాలకు ఎవ్వరికి. రాకపోవడంతో ఈ ఆశాగా పనిచేయడము, వేరే పనికి వెళ్ళక ఈ ఆశా డ్యూటీ మీదనే అందరం కుటుంబ పోషణకు ఉన్నాము కనుక ఒక్కొక్కరికి ఫీజులు కట్టలేక, కుటుంబం గడవలేక ఇబ్బందులు పడుతుండ్రు ఆశాలు చాలామంది. అందుకోసమే అందరం మాకు వెంటనే ప్రభుత్వం నుంచి మా సాలరీలు, పారితోషికాలు విడుదల కావాలని చెప్పేసి మేము నిరసనలు ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అయినా సరే గత 13వ తారీఖు నుండి మేము నిరసనలు తెలియజేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. మాకు పారితోషికాలు ఇంకా విడుదల చేయలేదు. అలాగే ఇప్పుడు లెప్లెసీ సర్వే, టీబీ ముక్తి భారత్ అలాంటి ప్రోగ్రాంలు చేయాలి, ఖచ్చితంగా ఆశాలు అటెండ్ కావాలని చెప్పేసి అధికారులు అంటున్నారు. కానీ మాకు గత 3 సంవత్సరాల నుంచి లెప్రసీ డబ్బులు కూడా రాలేవు. ఆశాగా పనిచేసినాం. ఇలా సర్వేలు చేసుకుంటూ పోతే, డ్యూటీలు చేసుకుంటూ పోతే మాకు డబ్బులు రావట్లేదు అని చెప్పేసి స్టేట్ మొత్తంగా ఆశాల నిర్ణయం తీసుకొని మేము విధులలోకి హాజరు కావద్దని చెప్పేసి అనుకున్నాము. కనుక మాకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన 18,000 వేతనం ఇస్తా, ఫిక్స్డ్ వేతనము, ఉద్యోగ భద్రత కల్పిస్తా అని చెప్పేసి రేవంత్ సారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కనుక ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది, 2.5 సంవత్సరాలకు వస్తుంది. కనుక ఎలాంటి ఆశాల గురించి తీయడం లేదు. కనుక ఇప్పటికన్నా మా ఆశాలను దయతలిచి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వగలిసిందిగా కోరుకుంటున్నాము. మేము ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా ప్రభుత్వ ప్రోగ్రామ్స్ అన్నీ ప్రజలకు చేరవేసి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల ఆరోగ్య సేవలు చేసేవాళ్ళము. కనుక మా గురించి కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించి తగిన నిర్ణయం తొందరగా తీసుకోవాలని చెప్పి మా ఆశాలమందరం కోరుతున్నాము. కనుక మా సమస్యలు తొందరగా పరిష్కరించి మాకు శాలరీస్ తొందరగా వేస్తే మళ్ళీ మేము విధులలో చేర్చుకుంటాము. కనుక మమ్మల్ని తొందరగా చర్చలకు పిలుచుకొని మా సమస్యలు మమ్మల్ని పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.